పోతే ఇక త్రిబుల్ సంబంధించి ఒక వార్త. నిన్న మన స్టూడియోకి ఈ రైతులందరూ వచ్చారు. రైతులందరూ మన స్టూడియోకి వచ్చారు. దాదాపు ఒక 20 మంది రైతులు వచ్చారు. వాళ్ళ గోస నిజంగా ఎంత దారుణంగా ఉన్నదంటే వీళ్ళకు మరి ప్రభుత్వం ఎందుకు దునపోతు మీద వానబడేట్టు బిహేవ్ చేస్తుందో అర్థం కాదు. ప్రభుత్వము ఇక్కడ రింగ్ రోడ్ చూసుకుంటే దివీస్ కోసము రైతుల భూములు ఖతం, కంపెనీ భూములకు సర్కారు కాపల, దివీస్ కోసము త్రిబుల్ అలైన్మెంట్ మార్పు, పచ్చని పంటలను నాశనం చేస్తూ కొత్త అలైన్మెంట్ ఇచ్చినటువంటి ప్రభుత్వం, పాము వంకర్లా తిరిగిన రింగ్ రోడ్డు, అన్యాయం చేయొద్దంటున్న అన్నదాతలు, నెల రోజులుగా ధర్నాలు చేస్తున్నటువంటి రైతులు, పట్టించుకోని ప్రభుత్వం, మంత్రి కోమటిరెడ్డిని కలిస్తే వింత వాదన, అయ్యేది లేదు పొయ్యేది లేదు అంటున్న వెంకటరెడ్డి, న్యూస్ లైన్ స్టూడియోలో త్రిబుల్ బాధితులు. దివీస్ కంపెనీ కోసం రేవంత్ రెడ్డి సర్కారు రీజనల్ రింగ్ రోడ్ అలైన్మెంట్ నే మార్చేసిందన్న ఆరోపణలు వినిపిస్తా ఉన్నాయి. గత ప్రభుత్వం చేసిన అలైన్మెంట్ మార్చేసి పచ్చటి పంట పొలాలను నాశనం చేస్తోంది. వందలాది మంది రైతులను నడి రోడ్డు మీద వేస్తూ మార్చేసిందన్న విమర్శలు వస్తా ఉన్నాయి. పేరుకు రింగ్ రోడే అయినా చౌటుప్పల్లోని దివీస్ కంపెనీ దగ్గరకు వచ్చేసరికి అష్టవంకర్లు తిప్పిందన్న ఆరోపణలు వస్తున్నాయి. బడాబాబులకు కాపు కాస్తున్న సర్కారుపై అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అందుకే ఆదుకునే వారి కోసం ఎదురు చూస్తున్నారు. మంత్రి కోమటిరెడ్డి దగ్గరికి వెళ్తే వెటకారంగా మాట్లాడుతున్న అభిప్రాయం వ్యక్తం అవుతున్నాయి. కొత్త అలైన్మెంట్ రద్దు చేసి పాతాన్ని కొనసాగించాలంటూ న్యూస్ లైన్ స్టూడియోలో త్రిబుల్ బాధితులు తమ గోడును వెళ్ళబోసుకున్నారు. ఒక్కసారి మనం ఇక్కడ చూస్తే ఇది అలైన్మెంట్ ఇక్కడ మీకు కనపడుతుందా? ఇంకో ఇది రౌండ్ గా ఉన్నటువంటిది, ఒక్క నిమిషం మీకు నేను గీసి చూపిస్తాను. ఇక్కడ చూస్తే ఇది రౌండ్ గా ఉన్నటువంటి రింగ్ రోడ్, ఇది ఇట్లా వీడికి వచ్చినాక టొంకగా చూడండి. ఇగో ఇది రింగ్ రోడ్, ఇది త్రిబుల్ ఇది. అయితే ఇక్కడ ఇట్లా స్ట్రైట్ గా రావాలి. బేసిక్గా ఇది చూసుకుంటే ఇది బేసిక్గా ఇట్లా స్ట్రైట్ గా రావాలి, ఇట్లా రావాలి. కానీ ఇటు ఒక 12 కిలోమీటర్లు వెనక్కి జరిపారు. ఎంత? 12 కిలోమీటర్లు వెనక్కి జరిపారు. దేనికోసం జరిపారంటే ఈ ప్రాంతంలో ఇదంతా దివీస్ ఉంటుంది. ఇది దివీస్ అనేటువంటి కంపెనీ తెలుసు కదా మీకు. ఈ దివీస్ అనేటువంటి కంపెనీ ఈ ప్రాంతంలో ఉంటది. కాబట్టి ఇక్కడ పాత అలైన్మెంట్ అయితే ఆ దివీస్ కంపెనీ భూములు అలా పైప్ లైన్ల మీకు వెళ్ళి ఇట్లా పోతుంది. బేసిక్గా బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఈ పాత ఇట్లనే వేసారు, ఆ కంపెనీ ఉండని పోనీ అని చెప్పేసి. కానీ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, వెంకటరెడ్డి గారు అందరూ కలిసి ఏం చేసారు, దివీస్ కంపెనీని కాపాడడం కోసము ఆ రింగ్ రోడ్ పోయే ప్లేస్ కంటే ఒక 12 కిలోమీటర్లు లోపలికి జరిపారు. గతంలో ఉన్నటువంటి అలైన్మెంట్ ప్రకారం ఏమో దివీస్ కంపెనీ త్రిబుల్ లోపలికి వస్తుంది. ఇప్పుడేమో దివీస్ కంపెనీ కోసము త్రిబుల్ లోపలికి జరిపేసి, అంటే లోపలికి జరిపి ఆ దివీస్ కంపెనీ త్రిబుల్ బయటకు వస్తుంది, దానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా. మరి ఇప్పుడు దీనివల్ల ఏం నష్టమైంది అంటే ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి రైతులు ఉంటారు కదా, ఈ రైతుల భూములన్నీ కూడా దాదాపు ఒక 4000 ఎకరాల భూములు పోతా ఉన్నాయి. 4000 ఎకరాల భూములు పోతా ఉన్నాయి. ఒక్క దివీస్ కంపెనీని కాపాడడం కోసం కొన్ని వేలాది మంది రైతుల పొట్ట కొడతా ఉన్నాడు మన రేవంత్ రెడ్డి గారు, మన వెంకటరెడ్డి గారు. అంత ప్రేమ ఎందుకో మరి దివీస్ కంపెనీ మీద, ఇంత ప్రేమ. దాని మీద ఈగ వాలకుండా ఎట్లాంటి ఇబ్బంది లేకుండా దివీస్ కంపెనీని కాపాడడం కోసం మొత్తం వెనకకు వచ్చేసి వాళ్ళ భూములు నిన్న పాపం వాళ్ళ గోడు వెళ్ళబోసుకుంటా ఉన్నారు. సర్వే నెంబర్లు ఒక 40 సర్వే నెంబర్లు పెట్టిర్రు ఒకటే ఊర్లో, పుట్టపాక అనేటువంటి విలేజ్లో, మునుగోడు నియోజకవర్గము, సంస్థాన నారాయణపురం మండలము పుట్టపాక అనేటువంటి విలేజ్ లో 40 సర్వే నెంబర్లు ఉన్నాయి. 40 సర్వే నెంబర్లు. ఈ 40 సర్వే నెంబర్లలో దాదాపు 500 మంది రైతుల భూములు పోతా ఉన్నాయి. 500 మంది రైతుల భూములు పోతా ఉన్నాయి. ఈ ఒక్క ఊర్లోనే 1000 ఎకరాల భూములు పోతా ఉన్నాయి. ఇది ఏందన్నట్టుది? ఎందుకు దివీస్ కంపెనీ మీద అంత ప్రేమ ఎందుకు పుట్టుకొచ్చింది? బేసిక్గా దివీస్ కంపెనీనే పెద్ద దుర్మార్గమైనటువంటి కంపెనీ. అది మొత్తం విషాన్ని వెదజల్లుతూ ఉంటుంది. అక్కడ పర్యావరణాన్ని, ఆ వాతావరణాన్ని మొత్తం కాలుష్యం చేసేటువంటి కంపెనీ ఆ కంపెనీ కోసము పేదల భూములు. ఇప్పుడు వాళ్ళ భూములు ఇట్లా ఉన్నాయి.
వాళ్ళ జీవనాధారం ఆ భూములు అన్నీ కూడా. వాళ్ళ ఆ భూములలో వేసుకుంటేనే వాళ్ళకు ఇంత 4 రూపాయలు వస్తాయి, అలా ఫ్యామిలీలు బతుకుతాయి, లేకపోతే కష్టమవుతుంది. సో ఈ భూములని కంప్లీట్గా అల్లకెళ్ళి తీసుకుపోయి ఇప్పుడు వాళ్ళ నోట్లో మట్టి కొడతా ఉన్నారు. సార్కి ఇట్లా మా భూములకి వెళ్ళి పోతా ఉన్నది, అది హెచ్ఎండిఏ లేఅవుట్లో పెట్టిర్రు, మా సర్వే నెంబర్లు పెట్టిర్రు, ఇట్లా మీరు మరి ఏంది సార్ ఇది కథ అని చెప్పేసి వెంకటరెడ్డి దగ్గరికి పోతే అది అయ్యేది లేదు పోయేది లేదు, ఇప్పుడు వస్తా అదే ఏమన్నా ఇప్పుడు వస్తుందా రింగ్ రోడ్డు, ఇప్పుడు వచ్చేది లేదు పోయేది లేదు, మీరు మీరు పండించుకోపోరే అని చెప్పేసి పంపిస్తున్నాడంట. వాళ్ళు పాపం ఆడికెళ్ళి బస్సులు ఎక్కి అదెక్కి ఇదెక్కి వాళ్ళు మినిస్టర్ క్వార్టర్ దాకా పోతే ఒక్క 5 నిమిషాలు కాదు కదా, 1 నిమిషం సేపు కూడా వాళ్ళతో కూర్చొని మాట్లాడలేదంట మంత్రి గారు. అగో అంత బిజీ ఉన్నాడు ఆయన. గెలిపించినటువంటి ప్రజల కంటే మీకు మరి ఇంకేం ముఖ్యం ఉంటుందో నాకు అర్థం కాదు. వచ్చి అంత దూరంకి వెళ్ళి వస్తే కనీసం ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు టైం కేటాయించవా? నీ చేతన అయిన కాడికే చెప్పొచ్చు కదా, కూర్చోబెట్టి ఇబ్బంది పడకూరి నేను తప్పకుండా చూసుకుంటా అని చెప్పొచ్చు కదా. బయటికి వెళ్ళే ఉరికిండంట. అది ఆయనకున్నటువంటి గౌరవం ఆ రైతుల మీద, ఆ ప్రజల మీద. పాప ఎమ్మెల్యే గారు, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు వీళ్ళకి సపోర్ట్ చేస్తున్నాడు, ఫుల్ సపోర్ట్. ఏది ఏమైనా సరే రైతుల భూములను పోనిచ్చేది లేదు, వదులుకునే ప్రసక్తి లేదని చెప్పేసి ఆయన ఓట్లాడుతూనే ఉన్నాడు, కాంగ్రెస్ పార్టీ అయినప్పటికీ కూడా. కానీ ఆయన ఇప్పుడు ఎమ్మెల్యేగా, అదే మంత్రి మాట్లాడితే కొంచెం బలంగా ఉంటుంది. సో కాబట్టి చూడాలంటే ఈ దివీస్ కంపెనీని కాపాడడం కోసం ఎందుకంత అత్యుత్సాహాన్ని చూపిస్తా ఉన్నారు అనేది ఇక్కడ పాయింట్. ఒకసారి మనము చూస్తే చూడండి, ఇగో పుట్టపాక గ్రామ పంచాయతీ పరిధిలో నాకు 6 ఎకరాల భూమి ఉన్నది. ఈ భూమి అంతా ఇప్పుడు త్రిబుల్-ఆర్లో పోతున్నది. రీజనల్ రింగ్ రోడ్డు అంటే రింగ్లా ఉండాలి, కానీ అలా లేదు. పాత అలైన్మెంట్ కంటే 4 కిలోమీటర్లు ఇప్పుడు లోపలికి వచ్చింది. ఫస్ట్ అలైన్మెంట్ లో ప్రభుత్వ భూములు, సాగుకు పనికిరాని భూములు ఎక్కువగా పోయాయి. ఇప్పుడు మార్చడంతో మొత్తం పట్టా భూములు, పంట పొలాలు, సన్నకారు రైతుల భూముల నుంచే పోతున్నది. బడాబాబులను కాపాడేందుకే అలైన్మెంట్ మార్చడని చెప్పేసి కొత్త ప్రవీణ్ పుట్టపాక రైతు. ఇట్లా అందరూ ఆ వచ్చినటువంటి రైతులు అందరూ కూడా మాట్లాడారు, వాళ్ళ గోసం చెప్పుకున్నారు. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ పోనీ వాల్యూ ఎంత ఉందయ్యా గవర్నమెంట్ వాల్యూ అంటే 2.5 లక్షలు ఉందంట. అంటే 2.5 లక్షలు అంటే సరే ఓ 10 లక్షలు 15 లక్షలు ఇస్తారు వాళ్ళకు ప్రభుత్వం. కానీ ఆడ వాల్యూ ఎంత ఉన్నది? 1 కోటి రూపాయలు ఉంటుంది ఒక్కొక్క ఎకరం. అదే ప్రభుత్వము ఇక్కడ వేలం వేస్తేనేమో, ప్రభుత్వ భూములని వేలం వేసి ప్రైవేట్ వ్యక్తులకు అమ్మితేనేమో 101 కోట్లు 102 కోట్లు అని చెప్పేసి వేలం వాడతారు, అర్రాస్ పాట వాడతారు. ఇక్కడ పేదల భూములకేమో 2.5 లక్షలు 10 లక్షలు ఇస్తారు. ఇప్పుడు 1 కోటి రూపాయలు విలువ చేసేటువంటి ఎకరం భూమి ఇప్పుడు ఈయనకు 6 ఎకరాలు ఉంది. 6 ఎకరాలు అంటే దగ్గర 6 కోట్ల 6 కోట్ల ఆస్తిపరుడు ఆయన. ఏది ఇప్పుడున్న మార్కెట్ విలువ ప్రకారం. ఈ త్రిబుల్-ఆర్ రావడం వల్ల 60 లక్షలు వస్తాయి, దానికి 60 లక్షలు 70 లక్షలు వస్తాయి. ఏం చేసుకోవాలి ఆయన? ఒక ఎకరం అమ్మితేటటువంటి పైసలు కూడా వస్తట్లేదు మొత్తం పోతే భూమి. ఆ రైతుగా గుండె వాళ్ళకి సావడా? బాధ కాదా? పోరాటం చేయడా? ఇంట్లో నుంచి బయటికి వెళ్తే చాలా అరెస్టులు చేస్తున్నారు వీళ్ళని. ఎక్కడికైనా పోయి ఆందోళన చేద్దామన్నా, పోయి వాళ్ళకన్నా గోడు చెప్పుకుందామని కానీ అరెస్టులు చేస్తున్నట్టు ఎక్కడికక్కడ.